ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఏంటండి ఏదైనా ఫోన్ మాట్లాడుతున్నారా? హలో హలో అంటున్నారు. బాగి 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 నాకు హెల్ప్ చేస్తావా? హెల్ప్ కావాలా? ఏం కావాలి చెప్పండి చెప్పండి చెప్పండి, చేస్తాను. నాకు నిద్ర రావటం లేదు, కాస్త ఆ ఫ్లవర్స్ తీసేస్తావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఫ్లవర్స్ ఫ్లవర్స్ తీసేయాలా? అసలు పూలంటే ఏంటో తెలుసా? అయితే దేవుడి గుళ్ళో ఉంటాయి, లేదంటే ఆడవాళ్ళ జడలో ఉంటాయి. పూలు తీయాలంట. అమ్మా, కుదురుదు 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 కుదురుదు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమన్నారు మీరు? నాకు ఫ్లవర్ స్మెల్ వల్ల నిద్ర రావడం లేదు. అలాంటప్పుడు అటు సైడ్ తిరిగి పడుకోవచ్చు కదా. అది నీకెలా చెప్పాలి? పర్లే పర్లే పర్లేదు, చెప్పండి చెప్పండి, నేనేమనుకోను, చెప్పండి. అటు సైడ్ అంటే నాకు నిద్ర రావటం లేదు. నన్ను చూస్తూ పడుకుంటే తప్ప నిద్ర రాదు. ఇది చెప్పచ్చు కదా, ఎందుకు కబుర్లు చెప్తున్నారు? అలా అని నీకెవరు చెప్పారు? నేనేం చెప్పలేదు. సరే, నేను అటు తిరిగి పడుకుంటాను. వద్దు 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 వద్దు, తీసేసా, పూలు తీసేసా. గుప్తా గారు, నా సిక్స్త్ సెన్స్ లో ఒకటి అనిపిస్తుందండి, చెప్పమంటారా? ఈ మధ్య మీ శక్తులు మీతో పాటు ఓల్డ్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మీకు ఇంట్లో ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుందని హడావిడిగా కిందకొచ్చారు. నన్ను బాగా కంగారు పెట్టేశారు. మను వచ్చేసి నా ఫోటో ముందున్న పువ్వులు తీసి నన్ను శాశ్వతంగా పైకి పంపించాలని చూసింది. కానీ ఏమైంది? ఆయన భాగ్య వచ్చేశారు, కాపాడేశారు. దానికి ఎందుకు అంత కంగారు పడ్డారు మీరు? ఇంకో విషయం, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఆయన భాగ్య కారు ఎక్కేటప్పుడు మీరు నన్ను ఎంత కంగారు పెట్టారో తెలుసా? ఎంచక్క ఇద్దరు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసారు. అంతే, ఇంకేం జరగలేదు. ఇంకేమీనో జరగలేదా బాలిక? జరగలేదు. తెలిసినది చెప్పుచున్నావా, తెలుసుకుని చెప్పుచున్నావా? అనుకున్న చెప్తున్నాను. ఎందుకు నవ్వుతున్నారు గుప్తా గారు? హలో గుప్తా గారు, ఎందుకు నవ్వారు చెప్పండి, ఏమైంది? అదిగో
నీ సహోదరి వచ్చుచున్నది. నీవే అడుగుము. అక్క 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 మీకు చెప్పనా? చిత్ర నీళ్ళలో నుంచి బయటపడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకుంటుందక్క. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? భాగ్య ఒక్క నిమిషం. నిన్న మీరు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లారు కదా? అవునక్క. దారిలో ఏమైనా జరిగిందా? ఏమైనా అంటే అంటే ఎవరైనా అటాక్ చేయడం, అంటే ఏవైనా జరగడం లాంటివి. ఏ అక్క ఎందుకులా అడుగుతున్నారు? అది ఊరికే నిన్న మీరు రాహుకాలం ఇంట్లో నుంచి బయటకెళ్లారనిపించింది. అందుకే సేఫ్గా వెళ్ళారా, ఏవైనా జరిగిందా అని అడుగుతున్నాను. నిన్న ఉన్నట్టుండి ఒక లారీ మా కార్ని ఫాలో అయిందక్క. ఆయన వెంటనే కార్ని వేరే రూట్లోకి తీసుకెళ్ళిపోయారక్క. ఏంటని అడిగానక్క. సెంటిమెంట్ అని చెప్పి ఏదేదో చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన కంగారు పడుతూనే ఉన్నారక్క. ఆయన ఏమైందని అడిగితే చెప్పట్లేదక్క. కానీ ఏదో జరుగుతుంది. ఆయన లేకుండా రాతోడొక 10 నిమిషాలు దొరికిన చాలక్క మ్యాటర్ మొత్తం తెలుసుకోవచ్చు. బాగీ బాగీ అక్కక్క ఆయన ఎక్కడికో బయటకు వెళ్ళాలన్నారు. ఆయన వెళ్ళాక వచ్చి మాట్లాడతాను. బాయ్ బాయ్ బాయ్. గుప్తా గారు, అంటే రణ్వీర్ నిజంగానే అంజున్ చంపాలని చూస్తున్నాడా? కన్ను తండ్రి కన్ను కూతురు ప్రాణాలు తీయాలని చూస్తున్నాడా? గుప్తా గారు, నిన్న ఆయన ఉన్నారని అంజుని కాపాడగలిగారు. రేపు అంజు పక్కన నేను లేకపోతే, అంజుకి ఏమైనా జరగడానికి జరిగితే? గుప్తా గారు, రణ్వీర్కి అంజు తన కూతురని తెలియకపోవడం వల్లే కదా అంజు ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. అదే తన కూతురని తెలిస్తే చంపాలని అనుకోడు కదా.